దాని వెనకాల ఇది సహజ సిద్ధమైన సంఘర్షణ కాదు. అదే అంటున్నాను. సాధారణంగా పల్నాడులో ఉండేటువంటిది ఫ్యాక్షన్ గొడవలు వేరు. అవును. ఆ ఫ్యాక్షన్ గొడవల్లో ఎవరిని బయటికి రానివ్వాలి, ఎవరిని బయటికి రానియకూడదు అని ఊళ్ళ దగ్గర పక్క ఇది లెక్కలేసుకుని ఉమ్, ఎవడు అధికారంలో ఉన్నోడు ప్రతిపక్షం వాడిని రానియకుండా తొక్కేయడాలు, ప్రతిపక్షం వాళ్ళు అందరూ ఆ రోజున తిరగబడ్డాలు, ఇది దశాబ్దాలుగా నడుస్తూ వచ్చింది. అవును. అయితే వాటి వలన అసలు పోలింగ్ బూత్లకే జనం వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. భయపడి రారు. వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. అదే, నాకు బాగా గుర్తు 2006లో అనుకుంటా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు బాంబులు ఇసురుకున్నారు. దాదాపుగా పల్నాడులో చాలా ఏరియాలో బాంబులు ఇసురుకుంటే నేను బాంబులు ఇసురుకుంటున్న ఊళ్ళకి వెళ్తుంటే ఆ పోలీసులు 2 ఊళ్ళ యువతలు ఆపేసేవాళ్ళు. ఏంటంటే వాళ్ళ సావేదో వాళ్ళని జావని సార్ తర్వాత వెళ్దాం మళ్ళీ మనందరి మీద ఎందుకు మీరు ఎలబాకండి, అందులో మాది అప్పుడు సిఎన్జి వెహికల్, అది గ్యాస్ దది పేలిపోద్ది ఎలబాకండి అన్నారు. సరే పోతే పోతాంలే పోనీయండి మమ్మల్ని అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాం. ఇక మేము వెళ్ళినప్పుడు బాగోదని మా వెనకాలే వచ్చారు అప్పుడు TV9లో. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తుంటే నాకు బాగా గుర్తు అనమాట ఆ రోజు. ఎందుకంటే అంతకుముందు చాలా గొడవలు చూసాము. అంటే చచ్చిపోయిన తర్వాత కవరేజీలు వేరు, లైవ్ కవరేజ్ చేయడం. మా కళ్ళ ఎదురుకుండానే బాంబులు ఇసురుకుంటున్నారు, మా కళ్ళ ఎదురుకుండానే కొట్టేసుకుంటున్నారు. సరే ఈ లైవ్ విజువల్లో మనం మామూలుగా అయితే సినిమాల్లో చెప్పిన హీరోల డైలాగులు లాగా అయితే